హాయ్ అండి అందరికీ. నాకైతే ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి తలనొప్పిగా ఉందని సోఫాలో అలాగే కూర్చుండిపోయానండి. ఆయన బయట నుంచి వచ్చి టీ పెట్టలేదా అన్నారు. నా బాగాలేదు, నేను పెట్టనన్నా. అంతే, చక్కగా ఏదో గిన్నె కడుక్కొని టీ పెట్టడానికి రెడీ అవుతున్నారండి. ఏదన్నా సింకులో కడిగి ఒక్కటున్నా చాలు, కడిగి అక్కడ బోర్లు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు మాత్రం పని తప్పిస్తారండి కొంచెం కొంచెం. ఏ నాన్న చూస్తున్నావా? రికార్డ్ ఉంటుంది కదా అది. అది తాతయ్య చూడు, అక్కడ నీళ్ళు కొంచెం పడితే ఏంటి నువ్వు పెట్టమని చేసి పెట్టాను. నేను తిన్నాను, కాయ కోసి నీకే నించా. నేను మర్చిపోయాను, మూత పెట్టుంటే ఏందో అనుకున్నాం. అసలు చెయ్యే పోలా గిన్నె మీనకి. నీకు ఈ మధ్య మర్చిపోయి కూడా వచ్చింది. ఎన్ని ముక్కలు మరి. కాయ ఎంత 50 రూపాయలు. మంచిగా చేసింది, బాగుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే ఉదయాన్నే తినేవాడు. పడే రేపు నుంచి కొంచెం చూసుకోమ్మా, అనుకోవచ్చు. చూసుకుని ఏమైనా బయట ఉన్నాయా అవి చూసుకోకుండా తలనొప్పి ఏం చేస్తున్నావు మాత్రమే. కానీ ఏం చేస్తున్నావు? టీ పెడుతున్నా. టీయా? ఆగాగు, ఏంది అంత అల్లం వేస్తున్నావు? ఎందుకంటే నువ్వు వేసేది టీ లాగానేరా, ఎక్కువ వేస్తే రసం బాగా దిగి టీ చక్కగా అల్లం టీలా బాగుంటుంది. అందుకు నేను అల్లం ఎక్కువ వేసాను. బాగుంటుంది చూడు, అసలు బాగుంటుంది. ఈరోజు తాగి చూడు. ఏంది మళ్ళీ? ఏంది మళ్ళీ తర్వాత బెల్లం. అందాలు ఏం కదా, బెల్లం సరిపోయిందా? సరిపోద్ది అంటే ఎక్కువ పట్టుద్ది, కానీ లైట్గా ఉంటే మంచిదని ఇంకా తక్కువ షుగర్ ఉంది కదా అందుకు చాలు. రెండు బాగా తిప్పితే నిదానంగా టీ బాగా చక్కగా తయారైంది. ఇంకొంచెం టీ పొడి పడిద్దట్టుంది, కొంచెం పడిపోయిద్ది, జాగ్రత్త. కొంచెం చాలు, రసం స్ట్రాంగ్గా. రోజు చూడు నేను చేసేది, రోజు నువ్వు చేసే తాగి నాకు ఎందుకు బాగా. ఇప్పుడు నీకు కూడా వచ్చులే, నాకు తెలుసులే. అది వరకు చేసినాడు. ఇప్పుడు నా కోసం నేను చెయ్యాలని పట్టు మీద కూర్చొని చేయించుకొని తాగుతున్నావు. కాకపోతే అల్లం తక్కువ వేస్తున్నాను, అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ వేసాను అల్లం. ఓకే, చూద్దాం. 5 నిమిషాలు అయిపోద్ది. నాకు అసలే తలనొప్పి ఉందని పెడుతున్నావా? సరే సరే. చూసారా ఎంత బాగా పెట్టేశారు. నచ్చినట్లయితే లైక్ చేయండి.